మూడున్నర దశాబ్దాల ఎంఆర్పిఎస్ పోరాటానికి ఈ రోజు ఒక కొలిక్కి వచ్చినట్టుగానే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో చాలా అవాంతరాలు ఏర్పడ్డటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సుప్రీంకోర్టు ఈ రోజు వెలువరించినటువంటి తీర్పు అయితే ఎంఆర్పిఎస్ నాయకులకు, కార్యకర్తలకి అందరికీ కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరికీ కూడా ఒక మేలు జరిగే విధంగా ఉంటుందన్నటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2004లో వచ్చినటువంటి తీర్పును ఈ రోజు కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ధర్మస్థానం జస్టిస్ చంద్రచూడ్ ఈ రోజు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు పైన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు. మనతో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగా ఉన్నారు. బ్రదర్, మీరు ప్రధానంగా 3.5 దశాబ్దాలుగా మందకృష్ణన్న పోరాటం చేస్తూ ఉన్నారు. మందకృష్ణన్న వెంట మీరు కూడా నడుస్తున్నటువంటి సందర్భం. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎట్లా అనిపిస్తా ఉంది? ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యావత్తు మాదిగ జాతిని ఎనలేని ఆనందాన్ని కలిగించింది. దాదాపు 7 దశాబ్దాల మాదిగ ప్రజల యొక్క ఆకాంక్ష, 3 దశాబ్దాల ఉద్యమం. ఈ 3 దశాబ్దాల ఉద్యమానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పరిష్కారం చూపెట్టింది. 7 దశాబ్దాల మాదిగ జాతి యొక్క ఆకాంక్షను ఫలించే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఈ తీర్పు పైన యావత్ మాదిగ జాతి ఆనందంతో, సంతోషంతో ఉన్నది. ఈ తీర్పు కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసి ఏ రోజు తీర్పు వస్తుందా అనే ఉద్దేశంతో మాదిగలు కోటి ఆశలతో ఎదురు చూస్తే ఇవాళ సుప్రీంకోర్టు మాదిగల యొక్క హృదయాలకు సంతోషాన్ని కలిగించే తీర్పులు ఇచ్చింది. నిజానికి ఈ తీర్పు సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన తీర్పు, ఈ స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టిన తీర్పు. ఈ తీర్పు అన్యాయం జరిగిన వర్గాలకు సుప్రీంకోర్టు అండగా ఉంటుందని నిరూపించినటువంటి తీర్పు. కాబట్టి ఈ తీర్పు పట్ల మాదిగ జాతి సంపూర్ణమైనటువంటి హర్షాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలోనే అటు విద్య విషయంలో, ఉద్యోగాల విషయంలో, ఉపాధి విషయంలో అన్నిట్లలో కూడా రిజర్వేషన్ కల్పించాలి, మీరు ఆ రిజర్వేషన్ విషయంలో ఏబిసిడి వర్గీకరణను కూడా ఉంచాలి అని చెప్పేసి రాష్ట్రాలకే ధర్మస్థానం అయితే వదిలేసినటువంటి సందర్భం. ఇక నెక్స్ట్ తదుపరి మీ పోరాటం ఎలా ఉండబోతా ఉంది? మందకృష్ణ ఏమంటున్నారు? మందకృష్ణతోనే ఏమైనా మాట్లాడారు ఈ తీర్పు వచ్చిన తర్వాత? ప్రస్తుతం మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టులోనే ఉన్నారు. వాస్తవంగా గత 70 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ అమలు జరుగుతున్నప్పటికీ కూడా కేవలం ఎస్సీ వర్గీకరణ జరిగిన 4 సంవత్సరాల్లో మాత్రమే మాదిగ ఉపకులాల ప్రజలకు విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయాల్లో న్యాయం జరిగింది. వర్గీకరణ రద్దయిన తర్వాత, అంటే 2004 నవంబర్ 5వ తేదీన వర్గీకరణ రద్దయింది. ఆనాటి నుండి ఇవాళ 2024 వరకు 20 సంవత్సరాల కాలంలో కూడా విద్యా, ఉద్యోగ రంగాల్లో మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. దీనిపైన ఇప్పటికే తెలంగాణ శాసనసభ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకు సూత్రప్రాయంగా బలపరిచింది. మన సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వర్గీకరణకు అనుకూలంగా తమ వాదనలు వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇస్తూ తీర్పు వెలువడించింది. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను జనాభా దమాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మాదిలకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను నిర్దేశిస్తూ తక్షణమే ప్రభుత్వం తరఫున ఒక జీవో విడుదల చేయాల్సిన బాధ్యతను, ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకురావాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నదని చెప్పేసి మేము స్పష్టంగా భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగా, అలాగే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాను చాలా సందర్భాల్లో మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు బాధ్యత అంతా తన మీద ఉన్నది. కాబట్టి ఇమీడియట్ గా వర్గీకరణ అమల్లో తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైన దశలో ఉంది. దాదాపు అన్ని విద్యా కోర్సులకు సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియలో 1-2 కౌన్సిలింగ్ మాత్రమే జరిగినా ఇంకా మిగతా కౌన్సిలింగ్ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ లోగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని విద్యారంగంలో జరగబోతున్న నియామకాల్లో కావచ్చు, ఉద్యోగ రంగంలో జరగబోతున్న నియామకాల్లో కావచ్చు వర్గీకరణను అమలు చేస్తూ ఒక జీవోను ఇమీడియట్ తక్షణం తీసుకురావాలని చెప్పేసి మేము మాదిగ జాతి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ ఇండియాలో కనబడతా ఉన్నాయి. దాదాపు 20 పైన బీజేపీ పాలిత రాష్ట్రాలు కనబడతా ఉన్నాయి. వాటి విషయంలో వారికి ఎలాంటి సవాల్ చేయబోతా ఉన్నారు? ఎందుకంటే బీజేపీ పార్టీకి మీరు మద్దతు ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ప్రధాని మోదీ మీతో పాటుగా నడుస్తాను, మీ ఉద్యమంలో నడుస్తానని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాం. నిజానికి మొదటి నుండి భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇస్తూ వచ్చింది. మాదిగ జాతి జరిగిన అన్యాయాన్ని సంపూర్ణంగా అన్ని కోణాల్లో గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకున్న తర్వాతనే మాదిగల విశ్వరూప మహాసభకు హైదరాబాద్కు వచ్చి మాదిగ ప్రజలకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కల్పించడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో మాదిగల పక్షపాతిగా కేంద్ర ప్రభుత్వం తరఫున మా వాదన వినిపిస్తామని ఆయన వాగ్దానం కూడా చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో సుప్రీంకోర్టులో జరిగినటువంటి 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున గౌరవ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ తన వాదనలు వినిపించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అనుకూలమైనటువంటి తీర్పు రావడంలో
కేంద్ర ప్రభుత్వం తరపున నరేంద్ర మోడీ గారు అందించిన సహకారం ఎంతగానో ఉన్నది. వారికి వర్గీకరణ యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇమీడియట్ గా వర్గీకరణను అమల్లో తీసుకొస్తారనే నమ్మకం మాకుంది, ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. అలాగే బీజేపీతర రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ డిమాండ్ అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కృష్ణమాధవ్ గారి నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల కేంద్రంగా ఈ ఉద్యమం జరిగిన దేశవ్యాప్తంగా విస్తరించింది కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఏ కులానికి అన్యాయం జరగకుండా ఇప్పటికీ అన్యాయం జరిగిన కులానికి న్యాయం జరిగే విధంగా ఇమీడియట్ గా వర్గీకరణ తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరేమన్నా విజయోత్సవ సభలు అలాంటివి ఏమన్నా ఏర్పాటు చేయబోతా ఉన్నారా? ఎందుకంటే దాదాపు 3.5 దశాబ్దాల ఎంఆర్పిఎస్ కళ నెరవేరబోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మేమైతే ఇప్పటికైతే మా కళ నెరవేరినట్టుగానే భావిస్తున్నాం. 30 ఏళ్ల పోరాటానికి ఒక పరిష్కారం జరిగినట్టుగానే భావిస్తున్నాం. 2004 సంవత్సరంలో మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మందకృష్ణ మాదిగ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వచ్చాడు. ఆ రోజు వర్గీకరణకు వ్యతిరేకంగా కేసులు వేసిన వాళ్ళు మందకృష్ణ మాదిగ గారు చూసి ఏలైనగా నవ్వుతున్న సందర్భంలో మా నాయకుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రోజు బయటకు రావడం జరిగింది. 20 ఏళ్ల తర్వాత అదే సుప్రీంకోర్టు నుండి మాదిగల ఆకాంక్ష నెరవేర్చే ఒక తీర్పు రావడం కోసం బలమైన ఉద్యమాన్ని నడిపి ఇవాళ మాదిగ జాతికి ఒక ఆనందకరమైన బహుమతి అందించి కృష్ణమాదిగ గారు ఇవాళ విజయంతో తిరిగి రాబోతున్నాడు. మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్కు వచ్చిన తర్వాత మా జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తదుపరి కార్యాచరణ మీద మందకృష్ణ మాదిగ గారు ప్రకటిస్తారు. దానికి అనుగుణంగా మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తాం. ఎవరైనా పొలిటీషియన్స్ కలవబోతా ఉన్నారా? ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి, 8 మంది ఎంపీలు కనబడతా ఉన్నారు. వారికి ఏమైనా మీరు కలిసి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమాలు అలాంటివి ఏమైనా తీసుకోబోతున్నారు రాష్ట్ర కార్యవర్గం తరఫున? వాస్తవంగా మాదిగ జాతి మొదటిగా కృతజ్ఞతగా కలిగి ఉంది మాత్రం గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పట్ల మేము కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఆయన మొదటి నుండి ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను బలపరుస్తూనే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కొన్నంత అండగా ఉన్నాడు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కేంద్ర ప్రభుత్వం స్థాయికి మోడీ గారి దాకా చేరడానికి అనేక అడ్డంకులు అనేక ఇబ్బందులు దాటుకుంటూ ఇవాళ సుప్రీంకోర్టు దాకా చేరి ఈ తీర్పు రావడం వెనుక కిషన్ రెడ్డి గారు అందించిన సహాయ సహకారాలు అమితంగా ఉన్నాయి. అలాగే బండి సంజయ్ గారు అందించిన సహకారం ఉంది. బీజేపీ పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయి. వారందరి పట్ల మేము కృతజ్ఞతగా ఉంటాం. మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో వాళ్ళందరినీ కలిసి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.